హలో ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ సంక్రాంతి. సో అందరూ బాగా పండగ చేసుకుంటున్నారా? ఇక్కడైతే తెలంగాణలో ఈరోజే పండగ చేసేసుకుంటారు. మామూలుగా ఇంకా ఆంధ్రాలో అయితే కనుమ రోజు నాన్ వెజ్ తెచ్చుకొని వండుకుంటారు. ఆంధ్రాలో ఏంటంటే సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి భోగి రోజు భోగి వంటలు, ఇంకా సంక్రాంతి రోజు అయితే స్వీట్ చేసుకుంటారు. చాలామంది గుమ్మడికాయ కూడా వండుకుంటారు అటువైపు అయితే. ఇక్కడ మేమైతే భోగి రోజు పులగం చేసుకున్నాము. ఇంకా సంక్రాంతి రోజు పొద్దున్నే స్వీట్ చేసుకొని దేవుడికి పూజ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఇక్కడ ఫిష్ తెచ్చుకున్నాము. ఆల్మోస్ట్ 4 kgs తీసుకొని వచ్చిండు మా నాన్న ఫిష్. ఇక్కడ చాలామంది అయితే యాటలు కోస్తారు తెలంగాణలో. అంటే నలుగురు ఐదుగురు కలిపి కోడి అంటున్నాను, ఒక మేక లేదా పొట్టేలు అలా ఉంటాయి కదా, అవి తెచ్చుకొని కోసుకొని తింటారు. అది ఆంధ్రాలో అయితే కనుమ రోజు చేస్తారు. అక్కడ ఎడ్ల పందాలు ఇవన్నీ బాగా చేశారు. మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఆంధ్రాలో ఉండేవాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం మేము ఎడ్ల పందాలు. అలా నేనైతే 1-2 సార్లే చూశాను బండ పందాలని. అసలు భలే బాగా చేస్తారు. అసలు మన సంక్రాంతి అంటే ఇంకా ఆంధ్రానే కదా, ఇంకా అటువైపు భీమవరం గోదావరి వాళ్ళు అయితే ఇంకా భలే బాగా చేస్తారు. ఇక్కడైతే మనం చేపల పులుసు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 4 kgs కాబట్టి దీన్ని డివైడ్ చేసామన్నమాట మేము. కొంచెమేమో ఒక 1.5 kg అలా దాన్ని ఫ్రై లాగా పెట్టేసి మిగతాదంతా కర్రీ చేద్దామని. ఎందుకంటే మొత్తం కర్రీ చేసినా ఖర్చు అవ్వదు అనేసి ఇంకా ఫ్రై లాగా చేస్తే స్టాటస్ లాగా మనం రెస్టారెంట్కి వెళ్తే స్టాటస్ ఆర్డర్ చేసుకొని తింటాం కదా ఫస్ట్. సో అలాగా అనమాట. నేను ఫ్రై కూడా యాక్చువల్గా లైవ్ చేస్తూ ఫ్రై చేశాను ఈరోజు. లైవ్ చేసి చాలా డేస్ అయిపోయిందని. ఇంకా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ అది పచ్చిగా వాసన పోవడానికి అనేసి ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 2.5-3 kgs ఉంది ఫిష్ ఫ్రైకి తీసి పెట్టిన తర్వాత. సో ఆయిల్ ఎక్కువగా ఉంది ఏంటి అనుకోకండి, ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. నాన్ వెజెస్లో ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్, లేకపోతే టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో అది కొంచెం పచ్చివాసన పోతున్నాగానే దీంట్లో టొమాటో, మనము సూప్ ఉంటుంది కదా, టొమాటో ముక్కలైనా వేసుకోవచ్చు, సూప్ లాగా అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇది మా అమ్మ స్టైల్ అనమాట. ఇలా చేస్తే కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటుంది ఈ స్టైల్. సో ఈ స్టైల్లో చేసుకొని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి వేసేసుకొని ఇంకా నెక్స్ట్ వెల్లుల్లి కూడా సపరేట్గా దాంట్లోనే మిక్స్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. టొమాటో మాత్రం ప్యూరీ లాగా చేసింది మా అమ్మ. మేము ఎప్పుడైనా సరే జ్యూస్ కొంచెం బాగుంటుంది అనేసి, కొంచెం చిక్కదనం వస్తుంది అనేసి టొమాటో మాత్రం మెత్తగా జ్యూస్ చేసి వేస్తుంది. అండ్ తర్వాత మనకు కావాల్సిన వాటర్, మన చిక్కదనాన్ని తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి. దీనికి మామూలుగా మనం తాలింపు పోపులాగా వేసుకోవడానికి అయితే అంత ఇంతనైతే ఏముండదు, ఎంతైనా వేసుకోవచ్చు మన ఇష్టము. మనకు చిక్కగా కావాలంటే చిక్కగా, పచ్చగా కావాలంటే పచ్చగా. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఈరోజు నా వాయిస్ నాకే నేను పెద్దగా వాయిస్ ఓవర్ ఇస్తున్నానేమో అనిపిస్తుంది. అంటే అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకేం పని బాట ఉండదు కదా, సో ఖాళీగానే ఉంటాను. సో ఎనర్జీ అంతా బాగానే ఉంది, అందుకే వాయిస్ ఓవర్ కొంచెం గట్టిగానే ఇస్తున్నాను, మైక్ అవసరం లేకుండా. నేనైనా ఇప్పటివరకు ఎప్పుడు కూడా మైక్ అయితే ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ వాయిస్తోనే మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఫిష్ మసాలా అయితే వేస్తుంది. చికెన్ మసాలాను ఫిష్ మసాలాను సరిగా చూడలేదు నేను అమ్మ వేసేటప్పుడు. సో అదైతే వేస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా దీంట్లో కొబ్బరి వేయాలన్నమాట. కొబ్బరి పేస్ట్ చేసేసి అమ్మ గ్రైండ్ చేస్తుంది. సో గ్రైండ్ చేసేసి మెత్తగా పేస్ట్ లాగా ఇలా చేసుకొని అది కూడా ఇది వేయడం వల్ల కూడా మనకేంటంటే నార్మల్గా ఓన్లీ టమాటాస్ వేస్తేనే కాకుండా ఇది కూడా వేయడం వల్ల ఇంకా కొంచెం చిక్కదనం వస్తుంది అనమాట చేపల పులుసు అనేది. ఫిష్ క్లీనింగ్ మాత్రం ఖచ్చితంగా నేనైతే కర్నూలులో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నేను దాంట్లో ఖచ్చితంగా ఒక నిమ్మకాయ అండ్ కల్లుప్పు ఉంటుంది కదా, లడ్డుప్పు, అలా వేసేసి పసుపు వేసేసి మంచిగా ఒక 2-3 times వాష్ చేస్తుండే, 1/2 hour అట్లా నాననిచ్చి. ఈడైతే మరి అమ్మ అయితే ఓన్లీ ఉప్పు వేసింది. యాక్చువల్గా మా నాన్న క్లీన్ చేశాడు, మా అమ్మ కాదు. ఓన్లీ ఉప్పు వేసి క్లీన్ చేసినా కానీ స్మెల్ అయితే బాగానే పోయింది. టిప్ ఏదో వర్కౌట్ అయింది. ఇంకా ఉప్పు, ఇంకా తర్వాత వేరేవేవి వేస్ట్ చేయకుండా, పసుపు అదంతా వేస్ట్ చేయకుండా సింపుల్గా ఉప్పు వేసి కూడా కడిగినా స్మెల్ అయితే పోయింది. నాకైతే ఒకసారికే పోయినట్టు అనిపించింది. బాగా క్లీన్ చేశారు మా నాన్న. ఇంకా తర్వాత మా నాన్న అయితే చేపలు ఎప్పుడు క్లీన్ ఏం చేయడు, ఈసారి వీడియో కోసం అని క్లీన్ చేశాడు. బట్ మా నాన్న వాయిస్ అయితే నేను కట్ చేసి పడేశాను. నేను అడిగాను అనమాట మా వారిని, నేను యాక్చువల్గా చేపల పులుసు అయిపోయాక నేను చేసింది టేస్ట్ బాగుందా లేకపోతే అమ్మ చేసేది బాగుందా అని అంటే, నువ్వే చాలా బాగా చేస్తావులే అత్తకంటే అని అన్నాడు. అంటే ఊరికి అలా ఎటకారంగా మాట్లాడాడు అనమాట. ఆబ్వియస్లీ మా అమ్మనే చాలా బాగా చేస్తుంది. నాకైతే మస్తు ఫేవరెట్ అసలు చేపల పులుసు. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా చేపలు అయితే చేపించుకొని తింటాను, అంత బాగుంటుంది అమ్మ చేసేది అయితే. చేపల పులుసు అనే కాదు, ఏది చేసినా అమ్మ బాగానే ఉంటుంది. చాలా వరకు ఏంటంటే చేపల పులుసు అందరి వల్ల అవ్వదు, కొంచెం కాంప్లికేటెడ్ అంటాం కదా. ఇలాంటి టైంలోనే అది ఏమంటారు, మనం నానబెట్టుకుంటాం కదా చింతపండు జ్యూస్ కూడా పోయాలి. అన్నీ మంచిగా మరిగాయి, ఉడికాయి అనుకున్న తర్వాత ముఖ్యంగా ఏంటంటే మెంతి పొడి అస్సలు మర్చిపోవద్దు అనమాట దీంట్లో వేయడము. అన్నీ మరిగేసిన తర్వాత దాంట్లో రెడ్ కలర్ జ్యూస్ వేసి చేపలు కడగలేదు అనుకోకండి, 1-3-4 సార్లు కడిగాము, అయినా కానీ ఇంకా అలా వస్తూనే ఉందన్నమాట.
సో చూసారు కదా చారు కూడా మంచిగా మరుగుతూ ఉన్నాయి. ఇంకా అలా మరిగేటప్పుడే మనం ఫిషెస్ అన్నీ వేసేసుకోవాలి దాంట్లో. ఇదైతే ఆల్మోస్ట్ 4 కేజెస్ ఫిషెస్లో 1 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఫ్రైకి తీసిపెట్టి మిగతావి 3 కేజెస్ పైనే ఉందన్నమాట. దీంట్లో 3 కేజెస్ కర్రీ అయితే చేస్తున్నాం ఈరోజు. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు సంక్రాంతికి? ఇంకోటి మా ఇంట్లో ఫిష్ కర్రీ ఒకటే కాదు, ఇంకా పూరీలు చేసిందమ్మ, ఇంకా వైట్ రైస్ వండింది. యాక్చువల్గా చేపల పులుసులోకి బిర్యానీ రైస్ కానీ లేదంటే పలావ్ రైస్ కానీ అస్సలు బాగోదు. పూరీ అండ్ ఫిష్ ఫ్రై ఆర్ ఫిష్ కర్రీ అండ్ రైస్ డెడ్లీ కాంబినేషన్, మస్తు ఉంటుంది అసలు. నిజంగా ట్రై చేయండి. చపాతీ కంటే కూడా పూరి మస్తు ఉంటుంది అసలు ఫిష్లోకి. నేనైతే మా అమ్మ ఎప్పుడు అదే చేస్తుంది. అదే అలవాటని కాదు, నేను చపాతీతో కూడా ట్రై చేస్తే చపాతీతో పెద్ద గడ్డిలాగా ఉంటుంది, పెద్ద టేస్ట్ ఉండదు. బట్ పూరితో చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఓ ముక్క తీసేసి ట్రై చేస్తున్నాం అనమాట. ఇక్కడ సరిగా ఉడికిందా లేదా అనేసి, కొంచెం ఇంకా ఉడకలేదు అనేసి పక్కన పెట్టింది. అదేంటి కదిలివ్వరు కదా అంటే, కదిలించుకోవచ్చు, మరి అంత ఇదిగా మనం అంత ఎడ్డిగా ఏం చేయం కదా కర్రీ చేసేటప్పుడు. సో ఒక మూల నుంచి కొంచెం చిన్న ముక్క తీసుకొని టెస్ట్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అని. కొంచెం మెత్తగా ఉందనేసి ఇంకా పెట్టేసిందమ్మ. ఇంకా ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది. సెకండ్ టైం మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత ఆన్ చేసింది. అయితే సిమ్లో ఉడికించుకోండి, చాలా బాగా వస్తుంది. ఓ పక్క లైవ్ చేస్తూ ఓ పక్క కర్రీ చేస్తూ ఉంది అమ్మ. ఇంకా ఇప్పుడైతే స్కూల్ పిల్లలందరికీ కూడా ఇంకా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారా అంటే, ఇంకా హాలిడేస్ అయిపోతాయి కదా పిల్లలందరికీ కూడా. ఇంకా కనుమ రోజు నుంచే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సంక్రాంతియే లాస్ట్ నాకు తెలిసినంత వరకు. ఇక్కడైతే మాకైతే మా చిన్నప్పుడు అయితే సంక్రాంతి వరకే ఇచ్చేటోళ్ళు, కనుమ రోజు హాలిడే ఇచ్చేటోళ్ళు కాదు. కనుమ రోజు ఇంకా వెళ్ళాలి అనేటోళ్ళు. ఇగో ఇదే చెప్పాను కదండి ఫ్రై. యాక్చువల్గా ఈ నాన్ స్టిక్ ప్యాన్ అమ్మ చాలా రోజుల నుంచి అసలు వాడట్లేదు, కొన్నప్పటి నుంచి వాడట్లేదు, చాలా రోజులు కాదు. ఇంకా నేను ఫ్రై చేద్దామని మ్యారినేషన్కి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఆయిల్, ఇంకా కొంచెం అంతేలేండి ఇంకా అవే వేసాను. కొంచెం అది మసాలా వేసాను, ఫిష్ మసాలా వేసి మంచిగా మ్యారినేషన్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అసలు భలే బాగా వచ్చాయి తెలుసా. నార్మల్గా నాన్ స్టిక్ కాకుండా ఐరన్ దాంట్లో ఇంకా వేరే దాంట్లో చేస్తే కొంచెం అతుక్కున్నట్టు ఉంటాయి, కానీ దీంట్లో చేస్తే అసలు భలే బాగా వచ్చాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అదే బాయ్ ఆల్.